సినిమా ఎట్లా అనిపించింది? మ్యూజిక్ షాప్ సినిమా చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది బ్రో. చాలా బాగుంది, మెసేజ్ ఉంది. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా మనం ఏదన్నా అనుకుంటే సాధించగలం అనే మెసేజ్ అయితే ఉంది. అంటే దేన్నైనా ఊపేస్తుంటారు కదా, మ్యూజిక్ పరంగా ఫస్ట్ చెప్పగానే సరే ఆడియన్స్ పరంగా బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఎమోషనల్ కంటెంట్ కానీ ఎట్లా అనిపించింది ఎమోషనల్ గా? ఎమోషన్ అయితే నేను బాగా కనెక్ట్ అయ్యాను భయ్య. ఇప్పుడు మన అజయ్ ఘోష్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాందిని చౌదరి గారు కూడా బాగా చేశారు. ఆమె మా వైజాగ్ అమ్మాయి కాబట్టి చాలా బాగా చేసింది. నెక్స్ట్ డీజే అనే కాన్సెప్ట్ నాకు తెలిసి డీజే టీలో ఉంది, కానీ అది వేరే డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక డీజే లైఫ్ స్టైల్ గురించి మనకు తెలిసిన విధానంగా మెయిన్ మెసేజ్ అయితే ఉంది భయ సినిమాలో. మ్యూజిక్ కూడా బాగుంది. లాస్ట్ లో సాంగ్ ఉంటది, ఆ సాంగ్ అయితే హైలైట్. ఈయన చెప్పక్కర్లేదు, జీవించారు. అంటే అజయ్ ఘోష్ అని అను, డీజే మూర్తి అని అంటాం మనం. అంటే ఇద్దరులో ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ఉందంటారు? చాందిని చౌదరి, అజయ్ ఘోష్? కథ పరంగా చూసుకుంటే ఈయనకి ఎక్కువ ఉంటది, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈయన వచ్చాక ఈయనకి లైఫ్ చేంజ్ అవుద్ది సినిమాలో. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? శివ గారు. శివ గారు మంచి సినిమా తీశారు. డెబ్యూ ఫిలిం. అందరూ లైక్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీని ఏదో తీసుకెళ్దాం అంటే యంగ్స్టర్స్ ని ఎక్కువ దృష్టిలో పెట్టి తీసుకెళ్దాం అనుకుంటారు, కానీ ఈ డైరెక్టర్ గారు ఏంటంటే ఒక మంచి కథ ఇద్దాం అనే ఆలోచనతో తీసుకుంటున్నారు. ఒక మంచి స్టోరీ ఇచ్చారు. అంటే రేపు వచ్చే సినిమాలో సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. హిట్ ఫ్లాప్ అని పక్కన పెడితే ఒక మంచి సినిమా అయితే తీశారు బ్రో. హిట్ ఫ్లాప్ అనేది ఏమో ఇది కొంతమంది ఆడియన్స్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చింది. ఓవరాల్ గా అయితే ఒక మంచి సినిమా. దీనికి రివ్యూస్ అవన్నీ చూడకూడదు. ఇప్పుడు ఏదన్నా నువ్వే కాదు, నువ్వైనా నేనైనా మన ఏదో ఎయిమ్స్ తో వచ్చాం, ఏదో చేస్తుంటాం. అలాంటివి కాకుండా ఈ సినిమా చూస్తే ఏదైనా చేయగలం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నేనైతే 5 కి 4. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఎట్లా అనిపించింది? నాకైతే అదిరిపోయింది. పర్సనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నా. మనం ఇండస్ట్రీలో యాజ్ ఆర్టిస్ట్గా చాలా స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేస్తుంటాం. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఐ థింక్ సో ఎన్ని పెయిన్స్ ఉన్న 2 years ఏడ్చుండను. రియల్గా ఒక సీన్కి ఆడడం అయితే జరిగింది. షూర్ కళ్ళంట నీళ్ళు అయితే వచ్చున్నాయి. వెరీ కనెక్టివ్ మూవీ. నిజంగానే ఎప్పుడు 24 గంటలు జాబు ఇలా చేసుకునే కన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేసిన వాళ్ళకి డిఫరెంట్గా ఉంటే నిజంగా మూవీలో చెప్పినట్టు అందరూ ఓకే ఆయన తోపు ఈయన తోపు అంటారు. మన ఫ్యామిలీలో కూడా ట్రై చేసినప్పుడు కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఆబ్వియస్లీ గ్రేట్ఫుల్ ఐ థింక్ సో. ప్లీజ్ మీ పేరెంట్స్ అంతా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. నాట్ ఓన్లీ జాబ్స్ ఇవే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. డెఫినెట్ ప్లీజ్. ఓకే, మ్యూజిక్ పరంగా కానీ డైరెక్షన్ గారి గురించి ఏం చెప్తారు? శివ గారి గురించి డైరెక్షన్ వైజ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటారు. బట్ నేను బేసికలీ ఒక మూవీకి వెళ్ళి ఉన్నా. నేను మన విశ్వక్సేన్ గారి మూవీకి వెళ్ళాం. నేను ట్రైలర్ చూడడం జరిగింది. అదిరిపోయింది. ఇది చాలా డిఫరెంట్గా కనెక్టివ్గా ఉందని ఫీల్ అయ్యా. ఏమో మనం ఏదైనా గట్టిగా ఫీల్ అయితే మనం అక్కడ లాక్కొచ్చి పడేస్తారంటారు కదా దేవుడు, అలా అనుకోకుండా రావడం జరిగింది. ఫ్యాంటాస్టిక్, సూపర్ బస్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5. ఓవరాల్ 5 కంటే మనం పర్సనల్గా కనెక్ట్ అయ్యాం కాబట్టి 4 వేస్తాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.